ఆంధ్రప్రదేశ్లో మారుస్తున్నటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికే చెందింది. గత కొన్ని నెలల క్రితం హోంమంత్రి సుచరిత గారు, జగన్ రెడ్డి గారు ఆన్లైన్ ప్యాకాట్ని నిరోధిస్తున్నాము అని చెప్పారు. అంటే మీరు ఆన్లైన్ ప్యాకాట్ని నిరోధించి ఆఫ్లైన్ ప్యాకాట్ని అధికారికంగా తీసుకొస్తున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సాక్షాత్తు కొడాలి నాని గారి బావమతి కొన్ని విజయ్ గారి నేతృత్వంలో ప్యాకాట శిబిరాన్ని పట్టుబడిన విషయం అందరికీ తెలిసింది. అక్కడ 40 వాహనాలు 10 కోట్ల నగదుని సీజ్ చేసినటువంటి విషయం కూడా అందరికీ తెలిసింది. ఇదే విధంగా చూసినట్లయితే గతంలో కర్నూలుకు సంబంధించినటువంటి మంత్రి గుమ్మనూరు జయరాం గారి సొంత సోదరుడు తన స్వగ్రామంలో పేకాట ఆడిస్తూ పట్టుబడ్డాడు. అదేవిధంగా కొన్ని రోజుల క్రితం చూసినట్లయితే తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారు తన అనుచరులతో పేకాట శిబిరాల్లో బాగా డబ్బులు వస్తున్నాయని మాట్లాడుతూ ఆడియో రిలీజ్ అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. వీరు వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నారు అని చెప్పి మేము జగన్రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ విధంగా చూసినట్లయితే రాష్ట్రంలో 4 మూలల నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా పేకాట శిబిరాల్లో రోజు ఎవరో ఒకళ్ళు పట్టుబడుతున్నటువంటి విషయమే. కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గతంలో రాష్ట్రంలో పెట్టుబడిదారుల సదస్సు జరిగాయి, కానీ ఇప్పుడు చూస్తుంటే పేకాట శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది దేనికి సంకేతం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా కొడాలి నాని గారు మాట్లాడుతూ పేకాట ఆడితే నేరం ఏమైంది, పట్టుబడితే 100 రూపాయలు జరిమానా విధిస్తారు, కడతాము మళ్ళీ ఆడతాము అంటున్నారంటే ఆయనకి మంత్రిగా కొనసాగే అర్హత ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆయన డైరెక్ట్గా అలా మాట్లాడితే ఇప్పటివరకు మీరు ఏ చర్యలు ఎందుకు తీసుకోలేదు జగన్ రెడ్డి గారు అని చెప్పి మేము మహిళలందరి తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే రాష్ట్రం అంతా కూడా పేకాట ఆడి మహిళల పుస్తకాలు తాకట్టు పెట్టి మహిళల కుటుంబాలు రోడ్లు పడుతూ ఉంటే మీరు పేకాట శిబిరాల ద్వారా మద్యం ద్వారా మీరు ప్రభుత్వాన్ని నడుపుతారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో కూడా మీరు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు, కానీ రాష్ట్రం అంతా కూడా ఈరోజు నాణ్యత లేని మద్యం ఏర్పై ప్రవహిస్తూ ఉంది. దీనికి బాధ్యత మీది కాదా, ఆ మద్యం నిర్వహిస్తుంది మీరు కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రైవేటు మద్యాన్ని నిరోధించి ప్రభుత్వం చేతుల్లో తీసుకొని మీరు మద్యాన్ని పేకాట్ని కూడా ప్రభుత్వం చేతుల్లో తీసుకొని ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజల ధనమాన ప్రాణాలు జరిగే నష్టం ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని చెప్పి మేము జగన్ రెడ్డి గారు నేరుగా ప్రశ్నిస్తా ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మీరు వెంటనే కొడాలి నాని బర్తరఫ్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాము.